హలో అండి. ఇది వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో. ఇక జర్నీ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా జరిగింది. ఎంత జరిగింది అంటే ఈరోజు అసలకి నేనెంత భయపడ్డానో. ఎందుకంటే ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొనొస్తున్నాను గనుక కొంచెం భయముంటది గదా! దాన్నింకా. కానీ ఎక్కడ ట్రైన్ అసలకి స్టాప్ గాకుండా నాన్ స్టాప్‌గా ఎళ్తానే ఉంది. ఇగ ఇంకోటేందంటే కొంచెం ట్రైన్ డిలే ఉండే ఒక 15 మినిట్స్ ఏమో మధ్యల. అంటే కాచిగూడ స్టేషన్‌కొచ్చేసరికి ఇగ అదొక్కటి తప్పితే అసలకి ట్రైన్ అసలకి ఎక్కడ ఆగలేదు. నాన్ స్టాప్‌గా వస్తా ఉండే. ఇగ మేము ముందే బుక్ చేసుకున్నాం గనుక ఇగ క్యాబ్ డ్రైవర్ రాంగానే అంతా లగేజ్ అంతా అందులో సెట్ చేసుకున్నాము. ఇగ మేము బయలుదేరేసరికి అసలకి 6:30, 7 అయింది గనుక ఇగ అప్పుడే పొద్దున్నే అంటే సూర్యోదయాన్ని చూస్తుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. ఇంకొకటి మనం పుట్టిన, పెరిగిన ఊర్లోకొచ్చినామనంటే ఎంత పెద్ద సిటీలో ఉన్నా గూడా మన ఊరుకొచ్చినామనంటే అది అంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. ఇగ ఇది వచ్చేసి నేను పుట్టి పెరిగిన ఊరు మా భువనగిరు. ఇగ ఇది జూషినానంటే నాకు ఎట్లానంటే ఒక రకంగా ప్రాణం లేచొస్తుంది. ఇక ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే రూటు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నెక్స్ట్ మా ఊరు విశేషాలు ఎట్లా ఉంటది, మా ఊరు ఎట్లా ఉంటదని నెక్స్ట్ మా భువనగిరిలో ఏమేమి ఉంటది అనని జెప్పేసి కొంచెం కవర్ జేయాలని అనుకుంటున్నాను. కాకపోతే ఎండలు ఎట్లా ఉంటాయో తెలవదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.